వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవీరాజ్. నేను మీ మాధవి. ఈరోజు వీడియో ఏంటంటే వెయిట్ లాస్ రెసిపీస్ అనమాట. ఫుల్ డే డైట్ ప్లాన్ చూపించబోతున్నాను. అంటే మార్నింగ్ టు నైట్ ఏం తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అది చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అండ్ నైట్ డిన్నర్. సో ఈ మూడు చూపించబోతున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి వెయిట్ లాస్ సూప్స్ కూడా తీసుకోవచ్చు. అవి నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను. సో మన ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి మనం ఇంట్లో ఉన్న వాటితోని లో బడ్జెట్లో మనం వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో మనం చూపిస్తున్నాను. అండ్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు డైట్ ప్లాన్ చేస్తారు కదా, సో వాళ్ళు డైలీ ఒకేలాంటి రెసిపీస్ తీసుకోలేరు కాబట్టి మనం డైలీ డైట్ ప్లాన్లో ఏవైతే ఇంక్లూడ్ చేసుకోవచ్చో ఆ రెసిపీస్ని నేను రీప్లేస్మెంట్ రెసిపీస్ కూడా చూపిస్తాను. అంటే మనం డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్లో అండ్ ఈ 3 times మనం ఏవైతే రెసిపీస్ రీప్లేస్ చేసుకోవచ్చో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. హ్యాపీగా అవి కూడా ఇంట్లో డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ 1 day డైట్ ప్లాన్లో ఏంటంటే నేను మార్నింగ్ వచ్చేసి ఓట్ మీల్ రెసిపీ ఒకటి చూపిస్తాను, అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి పాలక్ రెసిపీ, అండ్ ఈవినింగ్ వచ్చేసి మేథీ చపాతీ రెసిపీ. సో ఈ 3 నేను ఇంక్లూడ్ చేసి 1 day డైట్ ప్లాన్లో చూపిస్తున్నాను. కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి ఇంట్లోనే. మనం లో బడ్జెట్లోనే డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి మనం డైట్ ప్లాన్ అనేది వెయిట్ లాస్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ టు నైట్ ఎన్ని క్యాలరీస్ యూస్ చేసుకున్నాము, ఏ రెసిపీస్ చేసుకున్నామో చూపిస్తాను. అండ్ వాటికి రీప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాను. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి రీప్లేస్మెంట్స్ కూడా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం డైట్ ప్లాన్ అనేది చేసుకోవాలి కాబట్టి చూపిస్తాను అవి నేను. అండ్ ముందు ఇంకా మన ఛానల్లో చాలా వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెయిట్ లాస్ ప్రాసెస్లో ఫస్ట్ ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక గ్రీన్ టీ తీసుకోవాలి. అండ్ గ్రీన్ టీ అనే కాదు, ఏదైనా డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ బర్న్ అవుతుందన్నమాట. సో నా ప్రీవియస్ వీడియోస్లో చాలా టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి, కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది డైలీ తీసుకుంటే చాలా మంచిది. గ్రీన్ టీ అయిపోయాక ఒక 1/2 అవర్ తర్వాత నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నైట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఓట్ మీల్ ఎందుకంటే ఓట్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఓట్స్లో ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం ఒక 1/2 cup రోల్డ్ ఓట్స్ తీసుకున్నామంటే డ్రై ఓట్స్, అందులో మనకి అంటే ఆల్మోస్ట్ ఒక 78 to 80 grams ఉంటుందన్నమాట. సో అందులో మనకి వైటమిన్ B1 అనేది 39% ఉంటుంది, వైటమిన్ B5 అనేది 10% ఉంటుంది. అండ్ ఇందులో మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, కాపర్, జింక్, అలా చాలా అవి మన బాడీకి ఏమైతే అవసరమో అవి మ్యాక్సిమం అన్నీ ఇందులో ఉంటాయి. ఓట్ మీల్లో నేను ఫ్లేక్ సీడ్స్ పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఆ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫ్లేక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసి దాన్ని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఆ పొడి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే రోస్ట్ చేయకపోయినా పర్లేదు, డైరెక్ట్గా మిక్స్ చేసుకొని దాన్ని కూడా మనం ఓట్ మీల్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లేక్ సీడ్స్ అవైలబుల్గా లేని వాళ్ళు చియా సీడ్స్ వేసుకోవచ్చు, అవి కూడా మంచివి. ఇంకా అవి కూడా లేవు అంటే సబ్జాలు కూడా వేసుకోవచ్చు. బట్ ఫ్లేక్ సీడ్స్ అయితే చాలా మంచిది, ఎందుకంటే ఫ్లేక్ సీడ్స్ ఆర్ లోడెడ్ విత్ న్యూట్రియంట్స్. సో ఒక 1 tablespoon ఆఫ్ ఫ్లేక్ సీడ్స్ తీసుకున్నామంటే అంతే ఒక ఆల్మోస్ట్ ఒక 7 to 8 grams ఉంటుందన్నమాట. అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. మనం ఒక 1 tablespoon ఆఫ్ ఫ్లేక్ సీడ్స్ తీసుకున్నామంటే అందులో మనకి 37 calories ఉంటాయి, 1.3 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ 1.9 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది, 2 grams కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అండ్ టోటల్ ఫ్యాట్ వచ్చేసి 3 grams ఉంటుంది, ఐరన్ 2% ఉంటుంది. సో ఫ్లేక్ సీడ్స్ ఆర్ హై ఇన్ omega-3 ఫ్యాట్స్ అనమాట. వెజిటేరియన్స్ ఉంటారు కదా, ఫిష్ తినని వాళ్ళు, సో వాళ్ళకి ఫ్లేక్ సీడ్స్ తీసుకోవడం వల్ల omega-3 అందుతుంది, వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. అండ్ డైలీ ఒక 30 grams ఆఫ్ ఫ్లేక్ సీడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఫ్లేక్ సీడ్స్లో గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే ఆకలి తగ్గిస్తుంది అనమాట ఫ్లేక్ సీడ్స్ తీసుకోవడం వల్ల. డైలీ మనం ఇలా పౌడర్ చేసుకున్న ఫ్లేక్ సీడ్స్ పౌడర్ని మనం ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకోవచ్చు, డైలీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఓట్ మీల్లోకి నేను ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఒక 20 ఆల్మండ్స్ ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. సో దాన్ని మనం పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక మిక్సీలో వేసుకొని
మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. మిల్క్ లాగా రావాలి ఇలాగా. మనం 20 ఆల్మండ్స్ తీసుకున్నామంటే మనకి అది 2 టైమ్స్ వస్తుంది. ఒకవేళ 2 కప్స్ కంటే ఎక్కువ ఓట్స్ తీసుకుంటే ఒక్కసారి వస్తుంది. సో ఇది మనం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఆల్మండ్ మిల్క్కి రీప్లేస్మెంట్ ఫ్యాట్లెస్ మిల్క్ కూడా వాడుకోవచ్చు, నార్మల్ యానిమల్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. బట్ ఆల్మండ్ మిల్క్ అయితే మంచిది, ఎందుకంటే ఆల్మండ్ మిల్క్ ఈజ్ రిచ్ ఇన్ మెగ్నీషియం అనమాట. సో మనం నార్మల్ మిల్క్తో యానిమల్ మిల్క్తో కంపేర్ చేస్తే ఆల్మండ్ మిల్క్లో షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 50 to 80% అనమాట. సో ఆల్మండ్ మిల్క్లో ఫుల్ ఆఫ్ వైటమిన్ ఈ ఉంటుంది అనమాట. సో అది మన బ్రెయిన్కి చాలా మంచిది. క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక 1 కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక 250 to ఒక 300 ml ఉంటుంది. అందులో మనకి 30 to 50 క్యాలరీసే ఉంటాయి. సో యానిమల్ మిల్క్లో 146 to 150 క్యాలరీస్ ఉంటాయి. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే యానిమల్ మిల్క్ ప్లేస్లో ఆల్మండ్ మిల్క్ని రీప్లేస్ చేసుకుంటే బెటర్. ఆల్మండ్స్ని టీలో, కాఫీలో అండ్ స్మూతీస్లో కూడా వాడుకోవచ్చు, సూప్స్లో, యోగర్ట్స్లో కూడా వాడుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్ ఇది. 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను కదా, సో ఆ ఓట్స్కి నేను ఈ కప్తో తీసుకుంటున్నాను. ఆ ఓట్స్కి ఒక 200 ml ఆల్మండ్ మిల్క్ అయితే సరిపోతుంది. అండ్ ఒక 1 స్పూన్ పెద్ద స్పూన్ తీసుకోవాలి, మరీ ఎక్కువ తినకూడదు. ఫ్లేక్ సీడ్స్ పౌడర్ నేను 1 స్పూనే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్మండ్ మిల్క్ సరిపోతుంది. దీనిలో మనం బెల్లం కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. బెల్లం లేకపోయినా తినగలిగిన వాళ్ళు తినేస్తే ఇంకా బెటర్. ఇందులో నేను హాఫ్ బనానా అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇందులో చూపించట్లేదు ఎందుకంటే అవైలబిలిటీని బట్టి మనం ఆప్షనల్ కాబట్టి ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక యాపిల్, ఆరెంజ్ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ మాత్రం మార్నింగ్ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి యాడ్ చేసుకుంటే బెటర్. అంతే, ఓట్ మీల్ రెడీ అయిపోయింది. ఇది తిన్నాక కూడా ఆకలేస్తుంది అంటే ఏదైనా ఒక్క ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 11 ఆ టైంకి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి నేను పాలక్ పప్పు తీసుకుంటున్నాను. మనం ఏదైనా ఒక లీఫీ వెజిటేబుల్ని ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా లీఫీ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. నేను ఈరోజైతే బ్రౌన్ రైస్కి పప్పు అండ్ పాలకూర అనమాట. సో స్పినాచ్ ఎందుకు అంటే ఇందులో చాలా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. పప్పు ముందే నేను ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను, సో త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం వాష్ చేసుకొని వాటర్లోనే నానబెట్టుకున్నాను, అదే వాటర్తో నేను కుక్ చేసుకుంటాను. నేను ఎప్పుడు పాలకూర కూడా స్టోర్ ఉంచుకుంటాను, ఎప్పుడు ఒక పెద్ద బాక్స్తో రెగ్యులర్గా తీసుకుంటాం అనమాట పాలకూర. నేను ఇందులో కుకింగ్ ప్రాసెస్ కంటే కూడా పాలక్ యూసేజ్ అండ్ బెనిఫిట్స్ ఎక్కువ చూపిస్తాను, ఎందుకంటే చాలామందికి వండుకోవడం వచ్చు కాబట్టి. అండ్ స్పినాచ్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట. అండ్ పాలక్ ఐస్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట. సో వాళ్ళు డైలీ తినచ్చు. అండ్ ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ, అంటే డయాబెటిక్ ఉన్నోళ్ళు కూడా ఇది డైలీ తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ అనమాట. అంటే పాలక్ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ మన బ్లడ్ ప్రెషర్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హెయిర్కి కూడా చాలా మంచిది. బేబీ స్పినాచ్ కూడా చాలా మంచిది అనమాట, అది తింటే ఇంకా మంచిది. అందుకే అందులో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో బేబీ స్పినాచ్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఇంకా ఇంకా మంచిది. దానిలో నేను ఒక 3 కట్టలు పాలకూర ఉంటుంది, సో అది వేసుకున్నాను. అండ్ ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం కొంచెం దంచి వేసుకోవాలి. అండ్ కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ ఒక చిన్న టీ గ్లాస్ అంత గ్లాస్తో అయితే సరిపోతుంది. ఇది మనం కంపల్సరీ ఒక 2 to 3 hours అయితే నానబెట్టుకోవాలి, లేకపోతే అస్సలు ఉడకదనమాట. సో ఇలా నానబెట్టుకున్నాము అంటే మనకి కొంచెం త్వరగా ఉడికిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ వాడడమే కొంచెం మంచిది. మనం ఈ బ్రౌన్ రైస్ వాడుతున్నాము అంటే ఇది కంపల్సరీ నానబెట్టుకునే మనం వాడుకోవాలి, కుక్ చేసుకోవాలి. అండ్ ఇది కుక్ చేసుకునేటప్పుడు వాటర్ మనం ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నామంటే అందులో మనం 2.5 to 3 glasses కంపల్సరీ వాటర్ వేసుకోవాలి. అండ్ ఈ బ్రౌన్ రైస్ మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాము అంటే కంపల్సరీ ఒక 30 to 40 minutes పడుతుంది. చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది త్వరగా కుక్ అవ్వదు కాబట్టి మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది మనకి 2 to 3 hours నానింది అంటే కొంచెం త్వరగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో నేను పోపు వేసుకొని
కొంచెం ఇంగువ, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ రాక్ సాల్ట్ వాడితే మంచిది. అండ్ ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండ్ కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. పోపు వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి, కొంచెం టేస్ట్ కోసం చూసుకోవద్దు. అండ్ అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం బ్రౌన్ రైస్ కూడా ఈలోపు రెడీ అయిపోతుంది. మనం బ్రౌన్ రైస్ కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ తీసుకున్నాము అంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. లేదా వాటర్ కొంచెం ఎక్కువైపోయిందంటే మనకి కొంచెం ముద్దగా అయిపోతుంది రైస్. తక్కువైందంటే అస్సలు ఉడకదు అన్నం. సో మనం తినలేము ఇది. సో వాటర్ అనేది కొంచెం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. అండ్ 1 కప్పు బ్రౌన్ రైస్కి 1 కప్పు దాల్, కొంచెం కర్రీ ఏదైనా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ క్వాంటిటీ ఎంత ఉందో మనం దాల్ అండ్ కర్రీ కూడా సేమ్ క్వాంటిటీ తినాలి. 2 ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకుంటే మంచిది. తర్వాత ఈవినింగ్కి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. గ్రీన్ టీ కోసం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి. అందులో నేను లూజ్ గ్రీన్ టీ ఇలా దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఇలా లూజ్ దొరకట్లేదు అనుకునే వాళ్ళకి గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా చాలా దొరుకుతాయి. సో అవి కూడా వాడుకోవచ్చు. సో అది మనం ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇద్దరికి వస్తుందన్నమాట మనకి. అది వేసుకొని మరిగించుకోవాలి బాగా. ఇది బాగా మరిగిపోయాక కలర్ చేంజ్ అయిపోతుంది. సో అలా కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం ఒక టీ గ్లాస్లో వేసుకొని తాగేయచ్చు. ఇది మనం ఇలా డైరెక్ట్గా తాగేసినా పర్లేదు. లేదు స్టార్టింగ్లో తాగలేము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 1 స్పూన్ తేనె వేసుకొని తాగొచ్చు మనం. ఈవినింగ్ టైంలో ఆకలి వేస్తుంది అంటే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. జామకాయ, యాపిల్ అలా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవాలి. గ్రీన్ టీ అవైలబుల్గా లేని వాళ్ళు ఇంట్లోనే జీరా టీ అలా డిటాక్స్ డ్రింక్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకొని కూడా తాగొచ్చు. అవైతే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. బట్ కంపల్సరీ ఈవినింగ్ టైంలో ఇలా ఒకటి గ్రీన్ టీ కానీ డిటాక్స్ డ్రింక్ కానీ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. గ్రీన్ టీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో అవి మన బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కంపల్సరీ గ్రీన్ టీ తీసుకోవాలి. అండ్ మన క్యాన్సర్కి అగైనెస్ట్గా అది ఫైట్ చేస్తుంది అనమాట. సో గ్రీన్ టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ డిన్నర్లో వచ్చేసి మేతి చపాతీ అనమాట. సో మెంతి కూర ఇది ఇంట్లో వచ్చిందనమాట. సో ఇంట్లో మెంతులు జల్లితే ఇలా వస్తుంది. సో మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్నా కూడా పర్లేదు. ఇది చపాతీ పిండి మనం ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే మిక్స్ చేసుకొని మెంతి ఆకుల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అండ్ అల్లం, పచ్చిమిర్చి కొంచెం ఇలా దంచుకొని వేసుకోవాలి. కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బెటర్ అనమాట. సో అది ఇలా దంచుకొని చపాతీ పిండి మిక్స్లో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మేతి లీవ్స్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, మనకి మేతి లీవ్స్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. అంటే ఒక 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్ తీసుకున్నామంటే అందులో ఓన్లీ 13 to 15 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ బీటా కెరోటిన్, విటమిన్ సి అలాంటివి ఉంటాయి. సో అవి మన బోన్స్ని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. ఒక 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్ తీసుకున్నామంటే అందులో ఒక 110 milligrams ఆఫ్ కాల్షియం ఉంటుంది మనకి. అండ్ డయాబెటీస్కి చాలా మంచిది. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. చాలా మంచిది. సో ఒక 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్లో అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 28 to 30 grams అనుకోండి. అందులో 13 క్యాలరీస్ ఉంటాయి. 1.23 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 1.6 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ 0.25 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇది మనం నైట్ టైం తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట హెల్త్కి. కొంచెం తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ నైట్ టైం తీసుకోవాలి కాబట్టి ఈ మేతి లీవ్స్ ఉన్న చపాతీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ చపాతీ మిక్స్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాము ఇది వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. అండ్ ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంచెం వేసుకున్నాక. అండ్ ఇందులో వాటర్ వేసుకొని కొంచెం చపాతీ మిక్స్ లాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని కలుపుకుంటే మనకి ఇంకా సాఫ్ట్గా అవుతుంది డవ్ అనేది. సో ఇలా కలుపుకున్నాక ఒక 1/2 hour అలాగా మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల మనకు కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. సో 1/2 hour తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ నేను అంత ప్రొఫెషనల్గా చేయలేను. అన్ని కంట్రీస్ మ్యాప్స్ వచ్చేస్తాయి. సో డోంట్ మైండ్. మనం ఇలా చపాతీ చేసుకునేటప్పుడు ఇలాగా
గోధుమ పిండిలో ముంచుకుంటే ఇలా చపాతీ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద నేను కాల్చుకుంటున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ వేసి కాల్చుకుంటే బెటర్, ఎందుకంటే నైట్ టైం కదా. సో ఆయిల్ కొంచెమే వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మేతి చపాతీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది నైట్ టైం తినడానికి. సో కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇది మాడిపోతుంది, సో ఇలా బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేసి తినచ్చు. ఇంకొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ హెల్తీ రెసిపీస్తో ఇంకో వీడియోలో కలుస్తాను.